తిరుపతి నగర పరిధిలో గల హోటళ్లు రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ కంట్రోల్ శాఖకు చెందిన వారు జట్లుగా ఏర్పడి వివిధ ప్రాంతాలలో గల హోటళ్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా తిరుచానూరు సమీపంలో గల PS1 పద్మావతి శ్రీనివాస హోటల్ను తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో భాగంగా తిరుచానూరు సమీపంలో గల PS1 పద్మావతి శ్రీనివాస హోటల్ను తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో వీస్తుగొల్పే నిజాలు బయటపడడంతో వారు నిర్ఘాంతపోయారు. హోటల్ క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత జాయింట్ ఫుడ్ కంట్రోల్ ఆఫీసర్ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ వారి ఉత్తర్వుల మేరకు ఈ దాడులను జట్లుగా ఏర్పడి దాదాపుగా 10 చోట్ల నిర్వహించామని అన్నారు. ప్రపంచ ప్రఖ్యాతగాంచిన తిరుపతి పట్టణానికి ప్రపంచ నలుమూల నుండి యాత్రికులు వస్తుంటారని, అటువంటి వారిని మన అతిథులుగా భావించి నాణ్యమైన ఆహారం అందించే బాధ్యత ప్రతి హోటల్ వారిపై ఉందని అన్నారు. తిరుపతిలో గల హోటళ్లపై ఆంధ్రప్రదేశ్ నుంచే కాక సమీప రాష్ట్రాల నుంచి కూడా ఫిర్యాదులు అందుతున్నాయని, దీంతో ఈ దాడులు చేపట్టామని స్పష్టం చేశారు. ప్రస్తుతం రైడ్ చేసిన PS1 పద్మావతి శ్రీనివాస హోటల్ శాంపుల్ను తీసుకున్నామని అన్నారు. ఈ శాంపుల్స్ ను హైదరాబాద్ కు పంపించి అక్కడి నుంచి వచ్చిన రిపోర్టుల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ శాఖ ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు 10 టీములు ఏర్పాటు చేసి తిరుపతి పట్టణంలో స్పెషల్ రైడ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది చాలా వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్గా ప్రసిద్ధి చెందిన పట్టణం తిరుపతి పట్టణం. అంటే ప్రతిరోజు ఇక్కడికి సుమారు 50,000 నుంచి 1,00,000 మంది దాకా పిలిగ్రిమ్స్ వస్తున్నారు. వాళ్ళని మనం అతిథులుగా గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ కారణంగా హోటల్స్ ఎట్లా ఉన్నాయి అనేది మీ అందరికీ తెలుసు. ప్రతిరోజు కంప్లైంట్స్ ఇక్కడికి వస్తూ ఉన్నాయి. ఎందుకంటే నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ నుంచి కాకుండా ఇక్కడికి అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని దేశాల నుంచి పిలిగ్రిమ్స్ వస్తూ ఉన్నారు. వాళ్ళు ఇక్కడ హోటల్కి వెళ్ళి మహారాష్ట్ర నుంచి, ముంబై నుంచో, హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి రోజు కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. ఆ నిమిత్తం కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు 10 టీములతోటి ఇవాళ హోటల్స్ అన్ని ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ క్రమంలో ఇవాళ ఇక్కడ పద్మావతి రెస్టారెంట్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. చాలా దారుణమైన విషయాలు మీ అందరూ చూసాము. నిన్న మొన్న వండిన పదార్థాలు ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ స్టైల్ ఫుడ్ సప్లై చేస్తూ ఉన్నారు. తర్వాత డీప్ ఫ్రీజర్లను చూస్తే మాత్రం మరి అవి క్లీన్ చేసి 5 నెలలు అయిందా 6 నెలలు అయిందా కూడా తెలియదు, ఐస్ గట్టి ఉంది. వాటిని కూడా మేము మీ ద్వారా తనిఖీ చేసాం. తర్వాత హైజీన్ కండిషన్స్ ఎక్కడా కూడా అన్ని కిచెన్ అంతా కూడా గుంటలు పడిపోయి నీళ్లు నిలవండి చాలా దారుణంగా ఉంది. తర్వాత ఏంటంటే ముడి పదార్థాలు రా మెటీరియల్ చెక్ చేస్తే అన్ని కలర్సు, ఫుడ్ కలర్స్ కలిపినవి అన్నీ ఉన్నాయి. వీటన్నిటి నిమిత్తం ఇన్స్పెక్షన్ జరుగుతూ ఉన్నాయి. శాంపిల్స్ కలెక్ట్ చేసి ఎనాలిసిస్ నిమిత్తం హైదరాబాద్ పంపించడం జరుగుతుంది. ఎనాలిసిస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వీళ్ళందరి మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. అట్లాంటి ఏదైనా ఉంటే కమిషనర్ గారు ఉత్తర్వుల మేరకు లైసెన్స్ క్యాన్సిల్ చేసి హోటల్ మూసేసే చర్యలు కూడా తీసుకోవడానికి వెనకాడం. అంటే యాక్చువల్గా ఏంటంటే కలర్స్ అన్నిట్లో నాట్ పర్మిటెడ్ కాదు, కొన్నిట్లో ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు నాన్ వెజిటేరియన్ దాంట్లోనే మాత్రం నాట్ పర్మిటెడ్, స్వీట్లో 100 ppm వరకు అలౌడ్. అట్లాంటివి ఏమైనా ఉంటే ఇమీడియట్గా ఏంటంటే క్యాన్సర్ కారకాలు ఈ కలర్స్ అని చెప్తా ఉన్నారు. మీ ద్వారా మేము హెచ్చరించేది ఏంటంటే ఏ హోటల్స్ కూడా నాన్ పర్మిటెడ్ ఆహార పదార్థాలు కలర్ కలపొద్దని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైనా ఇట్లాంటి ఏదైనా ఉంటే మాత్రం ఇమీడియట్గా కఠిన చర్యలు తీసుకుంటాం. అంటే యాక్చువల్గా అన్నీ ఉన్నాయండి. మొదలు పెట్టాం. ఇవాళ రెస్టారెంట్ చూస్తాం, హోటల్స్ చూస్తాం, స్ట్రీట్ ఫుడ్స్ చూస్తాం. ఎందుకంటే ఇక్కడ కంప్లైంట్స్ కూడా స్ట్రీట్ ఫుడ్ మీద కంప్లైంట్స్ ఉన్నాయి. ఎందుకంటే స్టైల్ ఫుడ్ అమ్ముతున్నారని, కలర్స్ కలుపుతున్నారని అవి కూడా చూడటం జరుగుతుంది. ఇవాళ వరుసగా 10-12 హోటల్స్లో కూర్చున్నారండి 10 టీములు వరుసగా జరుగుతూ ఉన్నాయండి. తప్పకుండా తీసుకుంటామండి. ఒకటి అరా కాదండి, ఎవరిని ఉపేక్షించేది లేదు. అన్ని హోటల్స్ మీద చర్యలు అంటే ఒకరోజు అన్ని మీద తీసుకోలేదు కాబట్టి వరుసగా ఇది ఇవాళతో ఆగిపోయేది కాదండి. ఈ రైడ్స్ కంప్లీట్గా కంటిన్యూ అవుతాయండి. తప్పకుండా చర్యలు తీసుకుంటామండి. మళ్ళీ వాళ్ళు ఇన్స్పెక్ట్ చేస్తాము, తప్పకుండా చర్యలు తీసుకుంటాం. తప్పకుండా ఎక్కడ కలపనకూడని ప్రదేశంలో కలర్స్ కలుపుతున్నారో, స్టైల్ ఫుడ్ అమ్ముతున్నారో ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ఇవాళ ఒక్కరోజే తీసుకునేది కాదు, ఖచ్చితంగా చర్యలు ఇవాళ రేపు కంటిన్యూ అవుతాయి. ఈ రైడ్స్ ఫర్ ఎవర్ కంటిన్యూ అవుతాయండి.